దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని పేరట చేరవచ్చిన మీ అందరికి గుడక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యుగాంత దినాలలో విశ్వాసులు ఏ విధంగా ఉండాలి, సంఘం ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశం మీద మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ గత దినమున మనము సంఘము ఎత్తబడిన సంఘము ఎంతకాలం మధ్యాకాశంలో ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనము విన్నాం. మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అనే మాట తెస్సలోనికీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 18లో మనం చూసినాం, 10లో మనం చూసినాం. కాబట్టి ఈ దినమున ఎత్తబడిన విశ్వాసులందరికీ రాయండి, ఎత్తబడిన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు. ఎత్తబడిన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే అధికారం తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పగించినాడు. దేవుని వాక్యమైన బైబిల్ నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము 22, 23, 24 వరకు చదువుకుందాం. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుణ్ణి గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందామా. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకునైనా కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మార్పు లేని దేవుడవు, మారని దేవుడవు, మాతో కూడా ఎల్లప్పుడూ ఉన్నందుకై స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో చదవబడిన లేఖన సత్యాలను బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు వివరించుటకు నాకు తగిన జ్ఞానము, ఆలోచన, తెలివి, వివేకము, బుద్ధి అనుగ్రహించు తండ్రి, సహాయం చేయండి. ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. పాపికి రక్షణ కలిగించండి, విశ్వాసికి ఆదరణ కలిగించండి. మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా మరోసారి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎత్తబడిన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీరుస్తాడంట. ఏం తీరుస్తాడు? తీర్పు తీరుస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతివానికి తీర్పు తీరుస్తాడు. ప్రతివాడు దేవుని రాజ్యములో ఫలితాన్ని పొందుతాడు. అదేదైనా కావచ్చు, మంచిదైనా చెడ్డదైనా. మంచిదానికి తీర్పు ఉంది, చెడ్డదానికి ఇంకా తీర్పు ఉంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 22వ వచనంలో రాయబడిన మాట, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని. తండ్రి అయిన దేవుడు ఎవరికి తీర్పు తీర్చడంట? ఎవరికి తీర్పు తీర్చాడు? తీర్పు తీర్చే అధికారము ఆయన పొందలేదు.
ఎందుకో మళ్ళా ఆయన తీసుకోలేదు. దాన్ని కుమారునికి అప్పగించినాడు. కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునా? యేసుక్రీస్తు. అందుని బట్టి తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. గణపరచుట అనేది వాక్యం చెబుతూ ఉంది. మనం ఎవరిని గణపరచాలి అంటే కుమారుని గణపరచాలా? కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గణపరచాలా? ఆయనను గణపరిచే వారుగా ఉండాలి. నిన్ను పుట్టించిన దేవుణ్ణి, నిన్ను కాపాడుచున్న దేవుణ్ణి, నిన్ను పోషిస్తున్న దేవుణ్ణి, నీకు కుటుంబాన్నిచ్చి, సంపద ఇచ్చి, చదివిచ్చి, ఉద్యోగం అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనము కుమారులుగా దేవుణ్ణి గణపరచాలా? కుమారుణ్ణి గణపరచాలా? అందుకే దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. మనము దేవుని గణపరుస్తున్నామా? మనము దేవుని మయపరుస్తున్నామా? దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం దేవునికి ఇస్తున్నామా? దేవునికి మనము ఏమి ఇవ్వాలో, ఏం పెట్టాలో బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా మనం జీవిస్తున్నామా? అదే ప్రశ్న బైబిల్లో మనకు కనిపిస్తుంది. చూడండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయానికి రండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. చదువుతారా? 6వ వచనములో, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మునడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెడితిమని మీరందరూ. చాలండి. దేవుడు అడుగుతూ ఉన్నాడు. యాజకులను అడుగుతూ ఉన్నాడు. ఆనాడు యాజకులను అడిగినాడు, ఈనాడు నిన్ను అడుగుతున్నాడు, ఈనాడు నన్ను కూడా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన? కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా అన్నాడు. నిజమే, కుమారుడు తండ్రిని గణపరుస్తున్నాడు. ఈ లోక పరంగా నీ తండ్రిని గణపరచు, నీ తల్లిని గణపరచు అని వాక్యం చెబుతుంది. నీ తల్లిదండ్రులను పోషించు, గణపరచు, వారిని సన్మానించమని వాక్యం చెబుతూ ఉంది. ఆ పని నీవు ఈ భూమి మీద చేస్తున్నావే. అదే విధంగా దాసుడు తన యజమాని గణపరుస్తున్నాడు. అంటే యజమానుడు ఏం చెప్తే ఆ పని చేస్తూ ఉన్నాడు దాసుడు. మనం ఉద్యోగానికి పోతున్నాం, ఉద్యోగం అయిన తర్వాత అక్కడ ఏం చెప్తాడో పై అధికారి అవన్నీ చేయాల్సిందే. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు తను చెప్పిన పని చేయాలా. ఒకవేళ చేయకపోతే అది రాత్రి అయినా చేయాల్సిందే. ఆ పని ఖచ్చితంగా ముగించాల్సిందే. కుమారుడు తండ్రిని గణపరుస్తున్నాడు, వాస్తవమే. దాసుడు తన యజమానుణ్ణి గణపరుస్తున్నాడు కదా. అయితే నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా,
నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను మీకు తండ్రి అయితే, మీరు నా కుమారులైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? అవునా? తండ్రి ఆయన మనకు, మనము ఆయనకు కుమారులం. అదేగా చెప్పేది దేవుని వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము వచనం 12లో రాయబడిన మాట అదే కదా. అవునా? చూడండి ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ, దేవుని పిల్లలు అంటే, పిల్లలంటే కుమారులే కదా. పిల్లలు అనగా కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ఇద్దరిని కలిసి పిల్లలు అని మాట్లాడబడింది. మనం దేవుని పిల్లలం. దేవుడు మనల్ని కన్నాడు, దేవుడు మనల్ని కొన్నాడు. కాబట్టి నాకు రావాల్సిన ఘనత ఏమాయను? మనం దేవుని గణపరుస్తున్నామా? మనము దేవుని మయంపరుస్తున్నామా? మనము దేవునికి విధేయత చూపిస్తున్నామా? విధేయులమైనామా అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఇక ఏముందంటే, నేను యజమానునైతే నాకు భయపడువాడెక్కడా? నేను మీకు యజమానుని కదా, నాకు భయపడుతున్నారా? ఆయనకు భయపడుట లేదు, ఆయన నామాన్ని మనం గణపరచుట లేదు. ఎట్లా మనము కుమారత్వాన్ని పొందగలుగుతాం? ఎట్లా మనము దేవుని రాజ్యం పొందగలుగుతాం? ఎట్లా దేవునితో పాటు మనం ఉండగలుగుతాం అని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. అవునా? సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా అనే మాట ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, నా మాట వినండి అని చెప్పినాడు. సంఘ క్రమాలు చెప్పినాడు, సంఘ పద్ధతి చెప్పినాడు. సంఘముల స్త్రీ ఏ విధంగా ఉండాలనో, సంఘముల పురుషుడు ఏ విధంగా ఉండాలనో, సంఘముల పిల్లలు ఏ విధంగా ఉండాలనో, సంఘముల యవనస్తులు ఏ విధంగా ఉండాలనో క్రమాన్ని ఆయన చెప్పినాడు. సేవకుడు ఏ విధంగా ఉండాలి, సంఘ పెద్ద ఏ విధంగా ఉండాలి, విశ్వాసులు ఏ విధంగా ఉండాలి, అన్నీ కూడా దేవుడు వరుసగా చెప్పుకుంటూ వచ్చినాడు. ఆ ప్రకారము జీవిస్తున్నామా, అలాగ బతుకుతున్నామా అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. రండి, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెడితేమని మీరందరూ. ఇప్పుడు ఉండండి, వచనం 7 చదువుతారా? 7వ వచనంలో రాయబడిన మాట, నా బలిపీఠం మీద వేయండి, అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు. చాలు. ఏమన్నాడు మొదటిగా? నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఉన్నారు. అపవిత్రమైన భోజనం అంట, పవిత్రమైంది కాదు, అపవిత్రమైన భోజనం అర్పిస్తూ ఉన్నారు. రెండవది ఏమిటి? అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే కదా. యెహోవా బల్లను యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు వల్లనే కదా అనే మాట ఉంది. మీ వద్దకు బల్ల వస్తుందని చెప్తాం కదా మేము. మీ వద్దకు బల్ల వస్తుంది అంటే ఏంది? బల్ల అంటే ఏ బల్ల కాదు, ఆయన రొట్టె, ఆయన శరీరం ఈ మధ్యకు వచ్చినప్పుడు మీరు అపవిత్రమైన చేతులతో కదా, ఆ వారమంతా కొట్లాడి, ఆ వారమంతా తిట్టి, ఆ వారమంతా దొంగతనం చేసి, ఒకేమంటుంది సువార్త చెప్తుంటే, అమ్మ ప్రభు నమ్ముకో, యేసుక్రీస్తు దేవుడు, అందరికీ దేవుడు ఆయన, అందరికీ ప్రభు ఆయన అని చెప్తుంటే, నాయన మీ సంఘస్థులు ఉన్నారు కదా, మీ సంఘస్థులు మా వెంట పనికి వస్తున్నారు,
మీ సంఘస్థులు మిరపండు ఏం పండు అంట? మిరపండు దొంగలు కొచ్చుకుంటున్నారే. మిరపండు తెచ్చుకుంటున్నారే, అది దొంగతనం కాదా? ఏం చెప్పాలి వాళ్ళకు? నేను సువార్త చెప్పగలుగుతాను వాళ్ళకు? మీ వాళ్ళని ఇటు చేస్తే నువ్వు మాకేం చెప్తున్నావు ఇంకా? అంతే కదా దానికి అర్థం. ఇంకా దేవుని నమ్ముకున్నలే మిరపండు తెచ్చుకుంటుంటే, దేవుని నమ్ముకునే గొంగర తెంపుకొచ్చుకుంటుంటే, దేవుని నమ్ముకునే బుడలు తెచ్చుకుంటుంటే నేనేం చెప్పగలుగుతాను? ఆయన అట్లా చేసి కూడా ఏం వస్తున్నాం? మళ్ళీ మనం ఇక్కడ వచ్చి రొట్టె తీసుకుంటున్నాం, ద్రాక్షరసం తాగుతున్నాం. ఇవి చేస్తే అది ఏమవుతుంది? దేవుని వాక్యం చెప్తున్నమాట మీ కదా, 7వ వచనం రాయబడిన మాట అది కదా, యెహోవా భోజన బల్లను నీచపరిచినందు చేతనే కదా. ఆయన బల్లను మనం నీచపరుస్తున్నాం. పవిత్రమైన బల్ల, పవిత్రమైన భోజనం, పవిత్రమైన పానీయమును మనం నిర్లక్ష్య పెడుతున్నాం. ఏమవుతుందిలే? అవునా? ఏమవుతుందిలే? రొట్టెనే కదా, ఏమవుతుంది? రసమే కదా, ఏమవుతుంది? దేవుని వాక్యం చెబుతూ ఉంది, యేసుక్రీస్తు నీకు తీర్పు తీరుస్తాడు. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సి వస్తుంది. ఇంకేముందండి? చదువుతారా? 8వ వచనంలో రాయబడిన మాట చూడండి. 8వ వచనంలో, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? అవునా? అది దోషం కాదా? కుంటిదాన్ని అయినను రోగము గల దాన్ని అయినను అర్పించిన ఎడల అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా. చాలండి. వాక్యం చెప్తున్న మాట చూడండి, ఎంత స్పష్టంగా దేవుడు రాయించినాడు. గుడ్డిదాన్ని, 2వది కుంటిదాన్ని, 3వది రోగం గల దాన్ని అర్పించిన ఎడల అది దోషం కాదా? ఈ బల్ల కింద ఉన్నాయి చినిపోయిన నోట్లు ఉన్నాయి, 100 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, చినిగిపోయినవి, ప్లాస్టర్ వేసినవి. ఇవే ఆ దేవునికి ఇచ్చేది. ఇవే ఆ దేవునికి ఇచ్చేది. యాడ చెల్లనివి యాడ జల్లుతాయి? యాడ చెల్లనివి యాడ జల్లుతాయి? కానకపెట్టలు జల్లుతాయి. ఎవరు చూడరు కదా. ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. దానిలో మార్చుకోలేక దాని సింపరిశ్రమ, కొన్ని సింపి పరిశ్రమ కదా, ఏం చేస్తాం? అంత మెత్తవనేటివి కదా, మెత్తవనేటివి. అది పోయి అంగట్లో ఇచ్చే ఆయన అంటున్నాడు, దీనిని సింపరాయాల్సిందంగా, ఇవి పనికిరావు అంటున్నాడు ఆయన అంగట కొడుక. ఏం చేసినావయ్యా ఈ పనిలాక సింపి పారేయక? ఎంత అవమానం, ఎంత అవమానం. నీవిచ్చే కానుక అది నీదే. అర్థమైందా? నీవిచ్చే కానుక అది నీదే. నీ అకౌంట్లో పడుతుంది, అది నీ అకౌంట్లో అది పడుతుంది. నువ్వు ఏ కాగితం ఇచ్చావో అదే కాగితమే రేపు పొద్దున నీకు దేవుడు ఇచ్చేది. అదే గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, రోగం గల దాన్ని అర్పించిన ఎడల అది దోషం కాదా? అట్టి వాటిని గుడ్డి వాటిని, కుంటి వాటి, రోగం గల దాన్ని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపుతాడా? నీ అధికారికి ఇస్తే అబ్బా మంచిది ఇచ్చినావన్నా అంటాడా? నీ అధికారే ఒప్పుకోకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? ఒక ఆయన పొట్టెలు కొనుక్కున్నాడు. మొన్ననే అంత 15 రోజులైన పొట్టెలు కొనుక్కున్నాడు. ఆ పొట్టేలుకి రోగం వచ్చింది. పొట్టెలు కొన్నప్పుడు నాకు చెప్పలే. అది బాగా జ్వరముతో, రోగంతో పడి ఉంది. అది ఇంకా లేవలేకుంది, తినలేకుంది, తాగలేకుండా ఉంది. అప్పుడు నన్ను పిలిచి, అన్న ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. ఏమిటంటే,
ఇది దేవుని కోసం కొనుక్కోయింటి, బతికితే ఇది దేవునికే. అది చచ్చిపోయింది పొద్దునే కదా చచ్చిపోయింది అది. ఇంకా ఇటువంటివే దేవునికి ఇచ్చేది. చచ్చిపోయేటివే, రోగంతో ఉన్నటివే, గుడ్డి వాటిని దేవునికి ఇచ్చేది. దేవుడు ఒప్పుతాడా? దేవుడు ఇష్టపడతాడా? ఇంకేముంది అక్కడ అంటే చూడండి, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. వచనం 9లో దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగెను, ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతూ ఉన్నాడు. మనమైన శాంతిపరచాలా, మనమైన గణపరచాలా, మనమైన మయంపరచాలా. అప్పుడు దేవుడు మనకు ఏది కావాలన్నా ఆయన మనకు ఇస్తాడు. ఆయనను శాంతిపరచకుండా, గణపరచకుండా ఏం చూస్తాలే, ఆయన చూస్తాడా అనే ఆలోచనతో వస్తే కనుక దెబ్బతింటామన్నది నేను జ్ఞాపకం చేస్తున్నాను. వచనం 10 చూడండి. 10వ వచనములో మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజపెట్టుకున్నట్లు నా మందిరపు వాకిన్లను ముయ్యవాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు. ఏమంటున్నాడు దేవుడు? మీ యందు నాకు ఇష్టము లేదు. మీరంటే నాకు ఇష్టం లేదు. వస్తున్నారు, మంచిదే. ఎప్పుడు వస్తున్నారు? రావడం కూడా ప్రార్థన చేసినాక, పాటలు పాడేటప్పుడు, ఆరాధన వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు వస్తున్నారు? వచ్చినా ప్రయోజనం లేదు. నాకు ఇష్టం లేదు అన్నాడు. నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని. మీరిచ్చేటువంటి ఏదైనా నేను ఒప్పుకోను, అంగీకరించను. మీరేసే కానుక కానీ ఏదన్నా కానీ నేను మాత్రం ఇష్టపడను. నాకు ఇష్టము లేదు. 11వ వచనం, తూర్పు దిశ మొదలుకొని ఎంచబడును అన్నాడు. చాలు చూడండి. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము గణపరచబడుతుంది, ఘనముగా ఎంచబడుతుంది, గణపరచబడుతుంది. అంతే. అందుకోసమే దేవుడు అన్యజనులమైన మనలను తన రాజ్యం నిమిత్తమై ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అది గుర్తుంచుకుందాం. ఇంకేముందంటే, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నమాట. వచనం 12 రాయబడిన మాట. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనం నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తూనీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దాన్ని, కుంటి దాన్ని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగునని మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నీటి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఇట్టి దాన్ని అంగీకరిస్తానా? నాకు ఇష్టమా అది అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నేను చేసే పని, నేను చేసే కార్యం, నేను ఇచ్చే కానుక, నేను పెట్టే భోజనము, నేను అర్పించే అర్పణ, ఇది దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు అంగీకరిస్తాడా? ఇష్టపడతాడా అనేది మనము పరిశీలించుకోవలసిన విషయాలు. నేను చాలా మీకు చెప్తూ ఉంటాను.
కానీ మీరే చేయటం లేదు, మీరే ఇష్టం లేదు మీకు అనేది గుర్తు చేసుకోవాలి. ఇష్టపడతాడా ఆయన? అంగీకరిస్తాడా ఆయన? అందుకనే శనిగిపోయిన సంచులు వేసినట్టుగా మనకు వచ్చిన అమౌంట్ అంతా కూడా వెళ్ళిపోతూనే ఉంది, మిగలడం లేదు. దానికి కారణం మనము దేవుని గణపరచటం లేదు, మనము దేవుని మయంపరచటం లేదు కాబట్టి అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. వచనం 14, నేను నేను ఘనమైన మహారాజునై ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. చాలు, ఏమంటున్నాడు ప్రభు? నేను ఘనమైన మహారాజును. ఎవరైనా? మన దేవుడు ఎవరు? మనం పూజించే దేవుడు ఎవరు? ఆయన ఘనమైన మహారాజు. ఘనమైన మహారాజుకు మనం ఏం చేస్తున్నాం? మనం ఏది ఇస్తున్నాం? ఘనమైన మహారాజుకు ఘనహీనమైనది మనం ఇస్తున్నాం. ఆయన ఘనమైన మహారాజు అంట, మహారాజు ఆయన. అన్ని జనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మొగది ఉండగా, అబ్బా ఏమంట? తన మందలో మొగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు. చెప్పండి మీరేంకా ఏమని చెప్తున్నాడు? మనం చేసిన ఉడంబడిక ఏమిటి? మనం దేన్ని ఇస్తున్నాం? మనం దేన్ని ఇచ్చినాం దేవునికి? నీ మందలో మొగది ఉండగా, తన మందలో మొగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. అంతే, వంచకుడు శాపగ్రస్తుడు. మనమే మన చేతులారా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దేవుని వాక్యం చెప్తున్నమాట. మనం శాపగ్రస్తులం కావాలన్నా, దేవుని చేత మనం ఆశీర్వదించబడాలన్నా, ఆశీర్వదించబడాలంటే బైబిల్ చెప్తున్నట్టుగా, యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం జీవించాలి. అలా కాకుండా మంచి దాన్ని ఇస్తామని చెడిపోయిన దాన్ని దేవునికి ఇస్తే, దేవుడు మనల్ని అంటున్నమాట, మీరు శాపగ్రస్తులు అన్నాడు. మీ మీదికి శాపమే కానీ ఆశీర్వాదం రాదు, ఆశీర్వాదం రాదు, ఆశీర్వాదం రాదు. అది దేవుని వాక్యం చెప్తున్నమాట. రండి ఆ మాట చదివి ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము వచనం 22 రాయబడిన మాట చూడండి. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడంతే. మనం కుమారుని గణపరిస్తే తండ్రిని గణపరిచినట్టే, గణపరిచినట్టే. తీర్పు తీర్చే అధికారం కుమారునికి ఇచ్చాడు. తండ్రి కాదు తీర్పు తీర్చేది, కుమారుడే తీర్పు తీరుస్తాడు. క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చొని అందరినీ పిలుస్తాడు, వరుసగా పిలుస్తాడు, అందరినీ పిలిచి ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చేది మనం కాదు, తీర్పు తీర్చేది పరిశుద్ధాత్మ కాదు, తీర్పు తీర్చే తండ్రి దేవుడు కాదు, కుమారుడైన యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు. నీవు జరిగించిన కార్యాన్ని బట్టి, క్రియను బట్టి, పాపాన్ని బట్టి మనము తీర్పులో నిలబడతాము అన్నది దేవుని వాక్యం చెబుతుంది. 24వ వచనం రాయబడిన మాట ఏంది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోకి రాక మరణముల నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. నా మాట విని, అమ్మా నా మాట విను.
అయ్యా నా మాట విను, తమ్ముడు చెల్లి నా మాట విను, నా కుమారుడా నా మాట విను, నా కుమార్తె నా మాట విను. ఎప్పుడైతే మనము దేవుని మాట వింటామో మనం బాగుపడతాం. దేవుని మాట వింటే కనుక, దేవుని మాట విని తండ్రి యందు విశ్వాసం ఉంచితే కనుక రాయబడిన మాట ఏమిటి? నిత్య జీవం గలవాడు అన్న మాట ఉంది. నిత్య జీవం మనకి ఇస్తాడు దేవుడు. దేవుని మాట వింటేనే నిత్య జీవం. మాట ప్రకారం జీవిస్తే జీవిస్తే ఇంకా మేలే కదా. నిత్య జీవము అనే మాట ఉంది. తర్వాత మాట ఏమిటంటే వాడు తీర్పులోకి రాక దేవుని మాట విన్నవాడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు తీర్పులోకి రాబడడు. తీర్పులోకి తీసుకురాడంట ఆయన. ఇంకేముందంటే తీర్పులోకి రాక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. మరణం ఉండదు, మనం దాడతాం. మరణాన్ని మనం దాటాలంటే ఏం చేయాలా? దేవుని మాట వినాలా, కుమారుని మాట వినాలా, తండ్రి యందు విశ్వాసం ఉంచితే అప్పుడు మనము దాటుతాం. అలా దాడతాం. మనం ఏ విధంగా కడుపుమాన్ని దాడతామో, మనం ఏ విధంగా ఇల్లు దాడతామో, మనం ఏ విధంగా ఊరు దాడతామో ఆ విధంగా దేవుడు ఆయన మాట వింటే ఆయన దాటిస్తాడు. పాతాళం పోకుండా తప్పిస్తాడు. పరదేశకు తీసుకుని వెళ్తాడు. పరిశుద్ధులు ఉండే స్థలానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము, పరిశుద్ధులతో కలిసి మనము దేవుని సన్నిధిలో ఉంటాం. అలా ఉండాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించాలా. అంత మాత్రమే కాదు అలాగా ప్రభు వలె జీవించాలా. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త విషయంలో పరిశుద్ధులై ఉండండి అని చెప్పినట్టుగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలా. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రభు కోసం నిలబడి ప్రభు కోసమై మరణిస్తే నిత్య విశ్రాంతిలో పరలోకములో మనం ఉంటాం. మనం చెప్పుకున్నాం, ఎత్తబడిన విశ్వాసులకు యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు అనే మాట. ఆయన తీర్పు తీర్చే అధికారము కుమారునికి దేవుడు అనుగ్రహించినట్టుగా వాక్యం చెబుతుంది. మనము దేవుణ్ణి గణపరుస్తున్నామా? గణపరిస్తే మంచిది. గణపరచకపోతే కనుక ఇప్పటి నుంచి నేర్చుకుందాం, ప్రభుని గణపరచుదాం. ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇద్దాం, ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి, అవునా, ఆ వాక్య ప్రకారం జీవించడానికి. మనం అన్ని విషయాల్లో ప్రభువునకు లోబడేవారుగా ఉండాలి. ప్రభుకు మనము ఇచ్చే సమయం విశ్వాసి కనీసం 2 గంటల సమయమైనా ఇవ్వాలా. ప్రభు నాకు ఒక రోజులో కనీసం 2 గంటల సమయమైనా ప్రభు సన్నిధిలో గడపాలా. ప్రార్థన, పాటలు, వాక్యం గడపాల ఖచ్చితంగా. సేవకుడైతే గనక దేవుని సన్నిధిలో కనీసం 3 గంటలైనా రోజునకు గడిపేవాడుగా ఉండాలా. విశ్వాసి 2 గంటలు గడపాలా దినమునకు. ఇంకా ఎక్కువ గడిపినా పర్వాలేదు, సంతోషం దేవునికి. సేవకుడైన వాడు కనీసం 3 గంటలైనా గడపాలా. ఇంకా ఎక్కువ గడిపినా సంతోషమే, పర్వాలేదు. ప్రభు సన్నిధిలో మనం ఉండాలంతే, ప్రభుతో మనం ఉండాలన్నది దేవుని వాక్యం చెబుతుంది. అలాగా చేయుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. మన పొరపాట్లు, తప్పులు ఏమైనా ఉంటే కనుక అడుగుదాం, ప్రభువును క్షమిస్తాడు. తండ్రి, మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున నీవు అందించినటువంటి ఈ లేఖన సత్యాలను బట్టి వందనాలు తండ్రి. స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పాపికి రక్షణ కలిగించే మాటలు, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించు తండ్రి. సహాయం చేసి కృప చూపించండి. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగినారో సరిచేసుకొని, సరిదిద్దుకొని నీ రాకడ కోసము అందరినీ సిద్ధపాటు చేయమని మీకు అప్పగించుకుంటూ మరో సందేశముతో మరలా మేము కలుసుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.